నిన్నెల్లకు పెద్ద పండగ వచ్చే మా ఇండ్లకు మా వాకులు గుచ్చే అమ్మోరుకు ఆకలి గుర్తొచ్చే హోయా. హలో నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంతా మంచిదేనా? అన్నలు అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు చేట్లు చేటమ్మలు దొరలు దొరసానులు పెద్ద మనుషులు సార్లు మేడమ్స్ అంత మంచిదేనా? బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రోమో వచ్చింది. ఆహా సూపర్ అనిపించింది. అండ్ యాజ్ యూజువల్గా నాగార్జున గారు సీజన్కి పడుసోడవుతాడబ్బా, మరీ పడస్తరం పెరిగిపోతుంది. సూపర్ ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం ఇది టీవీలో వచ్చింది, ఇంకా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో మరి నేను ఈ వీడియో ఎత్తున్న టైంకి అయితే రాలేదు. టీవీలో వచ్చింది. చాలామంది మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ నేను చూడలేదని చెప్పి నాకు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ ఆ ప్రోమోలో లోగో రివీల్ చేసిరు. లోగోలో రెడ్ కలరు బ్లూ కలరు యూజ్ చేసిరు సపరేట్గా. సీజన్ 8లో ఫైర్ వాటర్ పెట్టిరు, కానీ అదేం పెద్దగా దాన్ని అప్లై చేయలేదు. కానీ ఇక్కడ మాత్రం బ్లూ కలర్ రెడ్ కలర్ సపరేట్గా, బిగ్కి రెడ్ కలర్ బాస్కి బ్లూ కలర్ ఉంది. ఎందుకు లోగో వేసిన చూడరు, ఎందుకు కథ అనేది కూడా మాట్లాడుకుందాం. దాంతోపాటుగా నాగార్జున గారు ఈ సీజన్ కాన్సెప్ట్ ఏంది అనేది చెప్పారు. ఏంది బిగ్ బాస్ సీజన్ 10 ఈసారి మీరు చూడబోయేది దశావతారం అని చెప్పారు. ఎందుకు దశావతారం అని చెప్పారు? ఈ దశావతారం అనేది ఉండబోతుంది, ఈ కాన్సెప్ట్లోనే పోబోతున్నారు అని మనం కరెక్ట్గా 25 డేస్ బ్యాక్ అగ్ని పరీక్ష సీజన్ 2కి సంబంధించిన అప్డేట్స్ వీడియో పెట్టినా, అందులోనే చెప్పిన. యాదుకుందా? సరే యాదలేకపోయినా పర్లేదులే. సో ఈసారి కూడా దశావతారాలు అనే కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై. సో ఈ దశ ప్లస్ దశ అంటే 10 లాగా కూడా చేసి 10 మంది రాజులు 10 మంది పనోళ్ళు లాగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే అఫ్కోర్స్ 10 అంటే దశావతారం ఎవడైనా గెజ్ చేస్తారంటారు కదా. లేదు, చిన్న అప్డేట్ ఉండే చెప్పిన. సరే దాని గురించి మాట్లాడుకుందాం. అట్నే ఈ సీజన్కి హుక్కు లైన్ కూడా చెప్పారు నాగార్జున గారు. ఇక సీజన్ మొత్తం అదే పాట పాడబోతారు, అంటే అదే ఉంటుంది హుక్కు. అదే మనకి సీజన్ 9లో కదా, ఈసారి చదరంగం కాదు రణరంగం అన్నట్టుగా ఈ దానికి కూడా మళ్ళీ ఒక హైలైట్ ఉంది కదా. ఇది కూడా మంచిగా ఉన్నది అబ్బా. సీజన్ 10కి హుక్ లైన్ ఏం పెట్టారంటే, ఆటలో సవాల్ కాదు ఆటే సవాల్ అని చెప్పిన హుక్ లైన్ చాలా బాగున్నది అని మాట్లాడుకుందాం. అండ్ మన నోయలన్నతో ర్యాప్ సాంగ్ పాడిచ్చిర్రు. ర్యాప్ సాంగ్ బాగున్నది, కానీ ఆ ర్యాప్ సాంగ్ ఏదో సీజన్ 9లో పాడిచ్చి తీసుకొచ్చి ఇప్పుడు పెట్టిర్రా అన్న డౌట్ వచ్చింది నాకు. ఎందుకంటే కొన్ని జాగాల్లో సీజన్ 9 అనేది ఎక్కువ కనబడ్డది ఆ ర్యాప్ సాంగ్లో. మేబీ అది సీజన్ 9 టైంలో చేసిరేమో, అప్పుడు ఎందుకో మరి వద్దనుకున్నారో. ఎందుకంటే రణరంగం చదరంగం ఆ ప్రోమో సరిపోయింది కదా అని చెప్పి ఇప్పుడు పెట్టిర్రా అన్న ఫీలింగ్ వచ్చింది. మీకు కూడా అనిపించిందా? మాట్లాడుకుందాం. దాంతోపాటు అన్న కామన్ మ్యాన్స్ గురించి ఏం పెట్టలేదు ఏందన్న, అదే కదా మీ డౌట్, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చలో షురు చేద్దామా? షురు చేయాలంటే ఫస్ట్ ఒక లైక్ కొట్టి వీడియో చూడండి, చాలు చేయర్రి. కొట్టిరా? కొట్టలేదు. ఇక కొట్టకపోతే ఎట్లుండదు చెప్పు. ఇన్ని రోజుల తర్వాత మన బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటూ ఎంత హుషారు ఉండాలి, ఎంత ఉప్పు ఉండాలి. ఒక లైక్ కొట్టుర్రు, అందరూ కూడా లైక్ కొట్టుర్రి, హైప్ ఇయ్యర్రి. సరే, ఈ ప్రోమో స్టార్టింగే హలో బిగ్ బాస్ అంటే వెనకాల మొత్తం టీవీలు పెట్టిరు. బిగ్ బాస్ అని వినబడుతుంది. అంటే పాత సీజన్లకి నాగార్జున గారు ఇచ్చిన ఇంట్రో ఉంటుంది కదా, గసోని అన్నీ చూపించారు. అవి చూపిస్తుంటే అటు సైడ్ నాగార్జున గారు తిరిగేసి ఇక్కడ నేను ఫోటోలు కూడా అక్కడ స్క్రీన్ షాట్ పెట్టే ప్రయత్నం చేస్తా. టక్కన తిరిగంగానే బిగ్ బాస్ ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యమే కాదు, ఎంతోమంది హృదయాల్ని గెలుచుకున్న మహాసామ్రాజ్యం. తెలుగు బిగ్ బాస్ మాత్రం మహాసామ్రాజ్యమే అని చెప్తా. ఎందుకు చెప్తా? తెలుగు బిగ్ బాస్ నాట్ ఏ ట్రెండ్ సెట్టర్. ఇది ట్రెండ్ సెట్టర్ కాదు, ఇది ఒక టార్చ్ బ్యారర్. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, హిందీలో ఓటీటీ చేసిరని తెలుగులో కూడా ఓటీటీ చేసారు. ఓటీటీ అటర్ ఫ్లాప్, హిందీలో కూడా అటర్ ఫ్లాప్, బంద్ చేసారు. తెలుగులో అగ్ని పరీక్ష అని ఒక షో నడిపించారు. ఆ అగ్ని పరీక్ష అనే షో ఏ రేంజ్లో హిట్ అయింది అంటే, అందులో నుంచి వచ్చిన కంటెస్టెంట్లు విన్నర్ అవ్వడం ఇదంతా అయిన తర్వాత బజ్ ఎక్కువ అయ్యి అండ్ రేటింగ్ కూడా విపరీతంగా వచ్చింది. కాబట్టి సీజన్ 7 సీజన్ 4 సీజన్ 7 అనేది టాపు, ఆ తర్వాత సీజన్ 5 వస్తుంది. ఇట్లున్నాయి కదా. కానీ వీటిని తాకుతూ క్రాస్ చేస్తూ అండ్ అంతకంటే మించి జనాల్లోకి వెళుతూ బాగా పాపులారిటీ తెచ్చుకుంది. అంటే మనకు నచ్చుండొచ్చు, మనకు నచ్చకపోవచ్చు. రెగ్యులర్ బిగ్ బాస్ వ్యూవర్స్కి నచ్చకపోవచ్చు, కానీ కొత్త తరం వ్యూవర్స్ని గుంజుకొచ్చింది ఈ బిగ్ బాస్ సీజన్ 9. సో దాంతో రేటింగ్ విపరీతంగా వచ్చింది, లాభాలు గట్టిగా వచ్చినాయి అండ్ బజ్ గట్టిగా వచ్చింది. సీజన్కి అంటే వాళ్ళకి అంటే మేకర్స్కి చాలా హ్యాపీ సీజన్ లాగా అనిపించింది. సో ఇది వాళ్ళకే కాదు, టోటల్ బిగ్ బాస్ టీమ్కి అనిపించింది. ఎట్ ద సేమ్ టైం బిగ్ బాస్ హిందీ డ్రాప్ అవుతూ డౌన్ అవుతూ వస్తుంటే మన తెలుగు బిగ్ బాస్ పీక్స్లో పోతుంది. అసలు మన తెలుగు బిగ్ బాస్ అంటే మొత్తం ఇండియాలో ఉన్న బిగ్ బాస్ అన్నింటిలోకి వెళ్ళి టీఆర్పీస్ టీవీఆర్ రేటింగ్స్ విపరీతంగా వస్తున్నాయి. ఎక్కడ అంటే తెలుగులో వస్తున్నాయి. సో ఇక్కడ తెలుగులో చేసిన అగ్ని పరీక్ష అందరికీ నచ్చి మలయాళంలో అగ్ని పరీక్ష ఆల్రెడీ అప్లికేషన్స్ డేట్ వచ్చేసింది, అప్లికేషన్స్ ప్రాసెస్ చెప్పేసారు, జనాలు అప్లై చేస్తున్నారు కూడా. ఆయన హోస్ట్ తోటి చెప్పించారు. ఇటు కన్నడలో కూడా సేమ్
మన అగ్నిపరీక్ష నడుతుంది. ఇటు తమిళ్లో కూడా ద కామన్ మ్యాన్ అని పెట్టారు. అగ్నిపరీక్ష అనే టైటిల్ పెట్టలేదు, ద కామన్ మ్యాన్ అని పెట్టారు. అందరూ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మన దగ్గర కూడా స్టార్ట్ అవుతాయి, సీజన్ 2కి స్టార్ట్ అవుతాయి. అది ఎప్పుడు అనేది మళ్ళీ నాగార్జున గారు ఇంకొక అనౌన్స్మెంట్ చేస్తారు. అది కంపల్సరీ ఉండబోతుంది. ఎందుకంటే ఆ రేంజ్లో బడ్జెట్ వచ్చిన తర్వాత ఇడిచిపెడతారా? ఏది మనకు సీజన్ 7లోనే మనకు మధ్యలో ఏంది గ్రాండ్ లాంచ్ 2.1 పెడితే గట్టి క్లిక్ అయిందని చెప్పి సీజన్ 8 సీజన్ 9లో అన్నింటిలో కూడా గ్రాండ్ లాంచ్ 2.1 అనేది పెడుతున్నారు కదా. ఎందుకు ఇడిచిపెడతారు? ఇడిచిపెడతారు. ఎందుకంటే అది వర్కౌట్ అయింది. ఇప్పుడు అగ్ని పరీక్ష వర్కౌట్ అయింది. ఎందుకు ఇడిచిపెడతారు? అన్ని బిగ్ బాస్లలో పెడతారు. సో ఇట్లా అన్ని బిగ్ బాస్లకు మార్గదర్శకంగా మారిన మన తెలుగు బిగ్ బాస్ ఈజ్ మహాసామ్రాజ్యం. ఇండియన్ బిగ్ బాస్, ఇండియన్ బిగ్ బాస్లోనే మొత్తం ట్రెండ్ సెక్టర్ కాదు, టార్చ్ బ్యారర్లా తయారై కూర్చున్నది. మనకి ఇంకంటే మామూలు ముచ్చటనే చెప్పురి. సరే, అయితే ఆ మహా సామ్రాజ్యం గురించి రూల్ చేసే నేను కాదు, లవ్ చేసే ఫ్యాన్సే చెప్తారు అనగానే పాట వేసారు. ఈ పాట ఎందుకో అంత నాకు ఎక్కలేదు, కానీ అంటే ఏమో బాగానే ఓకే యావరేజ్, కానీ అంత పెద్దగా అనిపించలేదు. ఇక మన నోయలని వచ్చేసి పాట వేసారు. బిగ్ బాస్ కోరిక మేరకు మీ టీవీలో వాల్యూమ్ కొంచెం పెంచండి. బిగ్ బాస్ బ్యాక్ అని చెప్పి ఒక పిల్లగాడు పట్టుకుని పోవడం, వాళ్ళ అమ్మ అన్నది తినిపించడం, అక్కడ కూర్చుని టీవీ ఎదురు చూడడం, ఆయన చూస్తూ ఎంజాయ్ చేయడం, వాళ్ళు అన్నం తిని కూడా చూడడం, ఇంకోలేమో కటింగ్ చేసుకుంటా అంటే ఆయన ఎత్తి మీద వెనకాల సైడు BB10 అని చెప్పి కొట్టియడం. అట్లా ఇక జనరల్ పీపుల్ చాయ్ తాగుకుంటా బయట హోటల్ కాడ అక్కడ ఇక్కడ అందరూ చూడడం, క్లాస్ పీపుల్ మాస్ పీపుల్ చూస్తారు అన్న సెన్స్లో పాట వచ్చింది. బిగ్ బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పి వెల్కమ్ కింగ్. ఇక అది ర్యాప్ సాంగ్, నాకు మ్యూజిక్ కరెక్ట్గా అంటే ట్యూన్ కరెక్ట్ గుర్తులేదు, కానీ అందులో ఉన్న లైన్స్ ఏంటంటే మొత్తానికి క్లాస్ మాసు కలిసే స్పేసు, క్లాస్ మాసు కలిసే స్పేసు, ఆ స్వాగ్కే మేము పెద్ద ఫ్యాన్సు, ఆ స్వాగ్కే మేము కల్ట్ ఫ్యాన్సు. ఇదేందో నాగార్జున గారికి డెడికేట్ చేస్తూ నోయలన్నా చేసిన పాట లేకున్నది. ఆ కల్ట్ ఫ్యాన్సు ఏ మాటకు ఆ మాట అబ్బా. రాను రాను మనకు కూడా ఏంటంటే అంటే చూస్తూ చూస్తూ నాగార్జున గారి మీద అభిమానం పెరుగుతుంది. ఆయన హోస్ట్ చేసే విధానం మారుతుంది. లాస్ట్ సీజన్ హోస్ట్ చేసిన పద్ధతి, సీజన్ 7 హోస్ట్ చేసిన పద్ధతి కూడా మనకు బాగా నచ్చినాయి. సో మంచిగా బేసిక్గా రాను అభిమానం కూడా పెరుగుతుంది. ఎందుకంటే హీ ఈజ్ ఎ ఇన్స్పిరేషనల్ పర్సన్ అన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. ఎందుకంటే ఇప్పుడు పైసలు ఉంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకి, అయినా కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ మధ్యలో నవ్వుతూ వచ్చి హోస్ట్ చేస్తూ ఉంటాడు. పీక్ సిచ్యువేషన్ ప్రాబ్లమ్స్ పోయిన సీజన్ టైంలో హైడ్రా వచ్చి మొత్తం ఆయన స్టూడియో కూల్చి పాడేస్తానా, కానీ ఆయన నిలబడ్డ విధానం నాకు నచ్చిందబ్బా. రాను రాను ఇంప్రెస్ అయిపోతున్నాను నేను. ఏమని అనుకోరు, నువ్వు కావాలని చెప్తాను అబ్బా అనుకున్నా, నాకు అనిపించింది చెప్తున్నా అంతే. సరే, మీ స్వాగికే మేము పెద్ద ఫ్యాన్సు, ఆ స్వాగికే మేము కల్ట్ ఫ్యాన్సు అని బిగ్ బాస్ అంటే మాకెంత క్లోజు. బిగ్ బాస్ ఈ రాత్రైతే ఈ ర్యాపర్స్ కొంతమంది ఏమో అద్భుతంగా రాస్తారు. అభినవ కవి అని ఉంటాడు చూసిరా, ఆయన రాస్తాడు ర్యాప్ అంటే ఏమన్నా అనిపిస్తుందా. ఆయన ఒక్కొక్క పదం ఉంటుందంటే అంటే బేసిక్గా నా రైటింగ్స్ కూడా అట్నే ఉంటాయి, అందుకే బాగా ఇష్టం. సరే, బిగ్ బాస్ అంటే మాకెంత క్లోజు, బిగ్ బాస్ అంటే మాకెంత క్రేజు, మీ సొంతమే ఈరోజు, మా దాంట్లో మా ఇంట్లో పెట్టింది డోసు, డైలీ డోసు అని చెప్పి పెట్టిండు. రోజు ఉంటాయి చాలా మెమరీసు, ఆడియన్స్ బిందాసు, ప్రతి సీజన్కు కొత్త ఫేసు. ఇది ఇక్కడ కళ్యాణ్ చూపించారు. ప్రోమోలో కళ్యాణ్ ఉంటాడని చెప్పి మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. ప్రతి సీజన్లో కొత్త ఫేస్. అయితే కళ్యాణ్ని, డెమాన్ని అండ్ ఇంకా ఈ అగ్నిపరీక్ష త్రూ వచ్చిన కంటెస్టెంట్ల త్రోటి అగ్నిపరీక్ష సీజన్ 2కి సంబంధించిన ప్రోమో ఉండబోతుంది అని ఒక చిన్న బజ్ నడుతుంది. మేబీ ఉండొచ్చేమో, చెప్పలేం. నాగార్జున గారే కాదు, కళ్యాణ్, డెమాను, ఇంకా ఎవరు వీలైతే వాళ్ళని పెట్టేసి, మెయిన్గా అయితే వీళ్ళిద్దరు ఉంటారు, మిగతా వాళ్ళని ఎవరినైనా పెట్టేసి అగ్నిపరీక్ష సీజన్ 2 ప్రోమో వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ అది ఎల్లుండి రావచ్చు, బుధవారం రావచ్చు, ఈ 2-3 రోజుల్లో రేపే రావచ్చు, చెప్పలేం. వచ్చేస్తుంది, ఎందుకంటే టైం లేదు. లాస్ట్లో ఒక అద్భుతమైన అప్డేట్ చెప్పే ప్రయత్నం చేస్తా. అప్డేట్తో పాటు ఇంకో విషయం కూడా చెప్తా. టీవీ స్క్రీన్లో మల్టీప్లెక్స్, ప్రతి సీజన్కి ఒక కొత్త ఫేసు, తగ్గేది వయసు, రాహోరీ ఫిట్నెస్, బైటర్స్, కన్నీళ్ళతో చేటి షూస్, మా స్ట్రెస్ బస్టర్స్. ఈ మా స్ట్రెస్ బస్టర్స్ అనేది మాత్రం నాకు బాగా ఇష్టమైన పదం, స్ట్రెస్ బస్టర్స్. ఎందుకంటే నన్ను చాలామంది స్ట్రెస్ బస్టర్ అని పిలుస్తారు బిగ్ బాస్ టైంలో. ఎందుకంటే సీరియస్ ఇష్యూని కూడా చాలా ఫన్నీగా చెప్తూ చాలా క్యాజువల్గా కూల్గా డీల్ చేస్తావు కదా అన్న పాయింట్ తోటి నన్ను బాగా ఆ ఒక వర్డ్తో పొగుడుతూ ఉంటారు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. స్ట్రెస్ బస్టర్స్. కొంతమంది నాకు మెసేజ్ చేస్తున్నారు, ఏందన్నా ఈ సీజన్ ఉండబోతున్నావు అన్న ఇన్ఫర్మేషన్ గట్టిగా వస్తుంది అని. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. నాకు సరికి మేము కల్ట్ ఫ్యాన్స్ అని చెప్పి అన్న క్లోజ్ చేసేసిండు. ఇక్కడ నాగార్జున గారు చెప్పిన మాటలు మనం విందాం. చెరగని ప్రస్థానం, తరగని అభిమానం, బిగ్ బాస్ సొంతం. 100%. ఈ ప్రస్థానంలో ఇంకొక కొత్త చాప్టర్కి సాక్ష్యం కాబోతుంది.
ఈసారి మీరు చూడబోతుంది బిగ్ బాస్ దశావతారం. ఈసారి మీరు చూడబోతుంది బిగ్ బాస్ దశావతారం. ఎస్ 10 కాబట్టి దశావతారం అని పెట్టిరు. ఇక్కడ దశావతారం అని ఎందుకు పెట్టిరు అనే దానికి ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్, 20 మంది ఉండబోతున్నారు కంటెస్టెంట్లు. అందులో 10 మంది దశ అవతారాలు, 10 మంది సెలబ్రిటీసు, లేదంటే కొంచెం టీవీ సెలబ్రిటీస్ కావచ్చు, సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, డాన్సర్స్ కావచ్చు, ఇట్లాంటి బ్యాచ్ అంతా ఉంటుంది. 10 మంది అఫీషియల్లీ మనకు తెలిసిన వాళ్ళు, పాత పరిచయం ఉన్న మనుషులు. ఇంకో 10 మంది, 20 మంది ఉండబోతున్నారు కదా, ఇందులో ఇంకో 10 మంది అగ్నిపరీక్ష సీజన్ 2 రాబోతున్నారు. సో ఇందులో మనకంతా కొత్తగా తెలిసిన ముఖాలు ఉంటాయి. సో ఓవరాల్గా ఏంటంటే సెలబ్రిటీస్, నాన్ సెలబ్రిటీస్, లేదంటే సెలబ్రిటీస్, అగ్నిపరీక్ష సెలబ్రిటీస్, ఈ ఇద్దరు బ్యాచ్ 10 ఉంటాయి. కాబట్టి ఇట్లా అంటే ఇట్లా 2 వర్షన్స్లో పెట్టి ఆటని ఆడించబోతున్నారు అని. ఇక మనకి ఆల్రెడీ హిందీలో ఒక సీజన్ ఉంది, అది సేమ్ కాన్సెప్ట్ పోయిన సీజన్లో పెడతారు అనుకున్నాం, కానీ ఎక్కువ రోజు నడిపేయలేదు. హౌస్ మేట్స్, టెనెంట్స్ అని పెట్టారు కదా, అట్నే ఓనర్సు, రెంటర్సు, ఓనర్సు, అట్లా ఇంకేదైనా పెట్టి వర్కర్సు, ఉన్నోళ్ళు లేనోళ్ళు, స్వర్గం నరకం, ఇట్లా ఏదైనా పెట్టి కాన్సెప్ట్తో నడిపించే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, ఈసారి మీరు చూడబోయేది బిగ్ బాస్ దశావతారం. బిగ్ బాస్ సీజన్ 10 ఆటలో సవాల్ కాదు, ఆటే సవాల్ అనే దాంతో క్లోజ్ అయింది. అదే రేంజ్లో ఉండాలి. రైట్, ఇప్పుడు మనం అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. నాకున్న ఒక చిన్న అప్డేట్ ఏంటంటే బీబీ జోడీ అనేది లేదు కాబట్టి ఈసారి సీజన్ని ముందుకు జరిపే ఛాన్స్ ఉంది. ఆగస్టులోనే పెట్టే ఛాన్స్ ఉంది. సీజన్ 1 ఆ టైంలో పెట్టినట్టుగా ఆగస్టులో పెట్టే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ప్రతి సీజన్లో మనకి వినబడే మాట ఇది. కానీ ఈసారి ఏంటంటే ప్రామినెంట్గా ఒక ఏమంటారు, ఒకటి చూపిస్తారు అన్నట్టు. బీబీ జోడీ అనేది లేదు, మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి అగ్నిపరీక్ష తొందరగా రావాలి. అగ్నిపరీక్ష తొందరగా వచ్చిన తర్వాత లేటుగా ఈ బీబీ అంటే బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ చేయలేరు కాబట్టి తొందరగా ముందుకు జరిపి స్టార్ట్ చేసే ఉద్దేశం, ఆగస్టులో స్టార్ట్ చేసే ఉద్దేశం ఉందని అంటున్నారు. కానీ నా మనసుకి ఏమనిపిస్తుంది అంటే సెప్టెంబర్ 6th రోజే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 6th సండే రోజే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని నేను అనుకుంటున్నా. ఇది ఇంకోటి, ఈ ప్రోమో అయిపోయింది కదా, అగ్నిపరీక్ష ప్రోమో ఫ్యూ డేస్లో వస్తుంది. వీడియోస్ ఎవరైతే పంపుదాం అనుకుంటున్నారో, నాకు కొంతమంది మెసేజ్లు కూడా చేస్తున్నారు కదా, సో ఎవరైతే పంపుదాం అనుకున్నారో నీట్గా ఒక 3 minutes వీడియో అండ్ ఇంకొక 2 minutes వీడియో కూడా రెడీ చేసుకోరు. ఎందుకంటే వేరే లాంగ్వేజెస్లో 2 minutes టైం ఇస్తున్నారు కాబట్టి 2 minutes వీడియో కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎక్కువ సోది పెట్టకుండా దాని ఫటాఫట్ చేసే ప్రయత్నం చేయరు. అంటే షార్ట్ అండ్ స్వీట్గా, క్రిస్ప్గా మీ గురించి చెప్పే ప్రయత్నం చేయరు. ఇక మీ గురించి చెప్పే ప్రయత్నం అంటే మీ గురించి బాతకానికి కొట్టేసరికి 2 నిమిషాలు వచ్చిపోతే వేస్ట్. అంటే మీ గురించి చెప్పి, మీ టాలెంట్ ఏందో చూపించి, మీకున్న స్కిల్ చూపించి, మీకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా ఒక 2 ముక్కలు చెప్పేసి, మీ ఊరు పేరు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా ఒక 2 ముక్కలు చెప్పేసి తొందరగా క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. 2 నిమిషాలకు ఒక వీడియో అండ్ 3 నిమిషాలకు ఒక వీడియో రెడీ చేసుకుని పెట్టుకోరు. రైట్, ఇది ముచ్చట. నాకెందుకో ఈ ప్రోమో రిలీజ్ అయిన సందర్భంగా మన స్వాతి పికిల్స్లో కూడా ఏదైనా ఆఫర్ పెడదాం అన్న ఫీలింగ్ వస్తుందబ్బా. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఆపడేందుకు, పెట్టేద్దాం. ఆఫర్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ 50 మెంబర్స్ మన స్వాతి పికిల్స్లో వాట్సాప్ త్రూ 7981810911 ఉంది కదా, వాట్సాప్ త్రూ ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో అబౌవ్ 1000 రూపీస్ ఆర్డర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి డెలివరీ ఫ్రీ, ఇండియా వైడ్గా. మళ్ళీ ఫారెన్లో కాదయ్యో, వేల రూపాయలు ఉంటాయి అవి. సో ఇండియా వైడ్గా, ఇండియాలో కూడా ఎక్సెప్షనల్ ఏంటంటే ఈ బార్డర్స్ ఉంటాయి కదా, బార్డర్లో ఈ రెస్ట్రిక్టెడ్ జోన్స్ ఉంటాయి కదా, ఆ జోన్స్కి తప్ప అక్కడికి బగ్గపిర ఉంటుంది పంపించడానికి. సో అక్కడికి తప్ప మిగతా ఇండియాలో ఎక్కడికైనా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో డెలివరీ అని చేసే ఆఫర్ పెట్టేస్తున్నా. ఫస్ట్ 50 మెంబర్స్కి వాట్సాప్ త్రూ చేసుకున్న వాళ్ళకి మాత్రమే. ఓకేనా? రైట్, ఇది ఆఫర్, ఇది వీడియో. సరే, వీడియో నచ్చిందా? ఛానల్ తర్వాత కొంచెం హుషారు వచ్చింది. బిగ్ బాస్ అంటే హుషారు వస్తుంది అబ్బా, అది ముచ్చట. సో వీడియో నచ్చిన లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, గంట కొట్టరు, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని ఉంటారు. టేకే చాటా, బై బై, నమస్తే. నేను మీ సిరిపురం శ్రీనివాస్, లేసిన 65, మా ఊరు కరీంనగర్, నా తీరు దిల్దార్. నా మాట గమ్మత్ ఉంటుంది, నా మనసు మంచిగా ఉంటుంది. ఉంటా, టేకే టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.